కాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రసం రైస్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఒక్క పొడి మన దగ్గరుంటే. అది ఎలా చేసేలా చూపిస్తున్నాను చూసేయండి. చకచకా చేసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోనే ఒక కప్పు బియ్యాన్ని, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు వీటిని శుభ్రంగా అయితే కడిగి తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే 3 కప్పుల నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు అందులోని ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఒక కప్పు టమాటా ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కరు అయితే పెట్టేసుకుందాము. 4 విజిల్‌లొస్తే సరిపోతుందండి. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి ఒక కప్పు వాటర్ పోసి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నాను. అందులోని 2 టేబుల్ స్పూన్ల ధనియాలైతే వేసుకుంటున్నానండి. అందులోని ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు మీకు నచ్చితేనే ఒక 2, 3 మిరియాలైతే వేసుకోండి. ఎండాకాలం కాబట్టి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. వీటిని లో ఫ్లేమ్ మీద 1, 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అదే టైంలో మనం ఒక 5, 6 ఎండుమిరపకాయలైతే తీసుకుని వాటిని కూడా వేసుకుని వాటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతేని. ఇప్పుడు మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నాను. అందులోనే ఇంగువండి ఒక పావు స్పూను ఇంగువైతే వేసుకుంటున్నాను. ఒక పావు స్పూను పసుపు వేసుకుని మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేద్దాం. నేను తీసుకున్నది కొద్దిగానే కాబట్టి ఇలా ఉంది. కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకుంటే గనక మనం ఎప్పుడు కావాలితే అప్పుడు రసం రైస్ చేసుకోవచ్చు. ఈలోపు కుక్కరు 4 విజిల్స్ వచ్చేసింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి చక్కగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్నొక్కసారి మనం మ్యాష్ చేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం బయట రెస్టారెంట్‌లో తిన్నప్పుడు రసం రైస్ ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం మ్యాష్ చేసుకోవాలి లైట్‌గా మరీ ముద్దగా చేయక్కర్లొద్దు. ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా! ఆ చింతపండుని బాగా స్క్వీజ్ చేసి ఆ రసాన్నయితే ఇందులో వేసేస్తున్నాను. నాకు 1:30 కప్ అయితే చింతపండు రసం అయితే వేశానండి. మళ్ళీ కొంచెం వాటర్ వేసి పిండాను. ఇప్పుడు అందులోని 3 కప్పుల నీళ్ళైతే పోసుకుంటున్నాను. మీకు కొంచెం పల్చగా కావాలితే ఇంకొక అరకప్పు వరకు ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. నేనైతే 3 కప్పుల నీళ్ళైతే వేసుకున్నాను. వేసేసుకుని అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎండాకాలం ఏంటి, వర్షాకాలం ఏంటి ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలి. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఇదైతే ఒక్కసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని కలుపుకున్నా. ఇప్పుడు మరొక్కసారి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఈలోపు మనం చిన్నగా తాలింపయితే వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోనే ఒక స్పూను నెయ్యయితే వేసుకుంటున్నాను. అందులోనే ఒక అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయితే సరిపోతుందండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా వండే రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ రసంలో కలిపేస్తే యమ్మీ యమ్మీ రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా తినాలి అనుకుంటూ ఉంటాం కదా! ఆ టైంలో తక్కువ టైంలో చేసుకునే రెసిపీస్‌లో ఇదొకటండి. ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది.
వన్ పాట్ రెసిపీయే కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, పైన కొత్తిమీర చల్లేసుకొని, మరొక్కసారి కలుపుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే భలేగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.